లైన్ చూసుకోండి, లైన్ చూసుకోండి. యవనస్తులు ముందుకు రండి, యవనస్తులు ముందుకు రండి. వెనకలు వచ్చే వాళ్ళకు స్థలము మనం ఇవ్వాలి. వెనకలు వచ్చే వాళ్ళకు ఏం చేయాలి? మనమే కూర్చుంటే స్థలం వాళ్ళకి ఎట్లా వస్తూ ఉంటారు. ఆ 614 పాట. నా పాపములను క్షమించను ప్రభు, నా నేత్రములను వెలిగించను. మొదటి చరణము, మూడవ చరణము, చివరి చరణము పాడుతున్నాం. 614. కొన్ని పుస్తకాలు 601. నా పాపములను క్షమించను.
చేర్చిన వీళ్ళకందరికీ మన యేసుక్రీస్తు వారి నామములో వందనములు చెల్లిస్తున్నాం. ఆరాధనలో మనం పాల్గొన్న నిమిత్తమై వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 9 వచనములు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. మొదటి 9 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 9 వచనములను మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చేసిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు క్రమమార్గంలో స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమే. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనుపరచు నిమిత్తము మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. చదవబడిన భాగం ద్వారా దేవుడు తన మాటను, తన స్వరమును మనకు వినిపించడానికి సహాయం నిమిత్తమై ఆయన వైపు చూద్దాం. ప్రార్థనలు ఆయన వైపు. మీరైన వారు, చిన్నపిల్లలు, వారు వీరు కలిగిన వారు మీరు మోకరించారు. పరలోకమందు నా ప్రేమలో మా తండ్రి, మరొకసారి రాత్రికాల సమయంలో మీ పాదం వైపు చూస్తూ మీ సన్నిధానమునకు రాగలకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభావ. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాము. మీరే మాతో మాట్లాడు ప్రభావ. మరి చదవబడిన లేఖన భాగం అనుసరించి కొద్దిసేపు వాక్యమును ధ్యానించుకున్న మీరే కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభావ మరి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి ఘనపరచు నిమిత్తమై నీ వాక్య భాగములు లేఖనములను మాకు తేటపరచము. మీరే మాతో మాట్లాడు. నిలవబడుచున్న నన్ను కూడా ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీ సేవలో, మీ పరిచర్యలో మీ మహిమార్థమై వాడుకున్నాం. సంవత్సరం యొక్క ఈ దినము యొక్క ఆఖరి గడియల్లోనికి మీరే మమ్మల్ని తీసుకుని వచ్చినారు. అందును బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతటిలో కాపాడినారు, భద్రపరిచినారు, మా అవసరతల అక్కర్లు తీర్చినారు, మాకు తోడుగా నుండి ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి వందనాలు. ఈ ఆఖరి గడియలలో కూడా నేను ధ్యానించుకుంటూ, నేను స్మరించుకుంటూ ప్రభా మరి నీ కొరకైన నమ్మకమైన వారముగా నుండి ఎలాగా మీరు మమ్మను ప్రభా మరి రక్షించినారో ఆ వాక్య భాగాలను గుర్తు చేసుకుంటూ నిన్ను ఆరాధించే వారు మా ఇంట్లో కృప చూపించు. నిలవబడుచున్న నన్ను కూడా సిలువ చాటున మరుగుపరచు. మీ వాక్యమును మీ బిడ్డలకు అందించి మరెంతో స్పష్టమైన రీతిలో ఆరాధించుటలో కృపను అనుగ్రహించవలసింది కోరుచు. మీరే తోడుగా నడిపించమని ఈ మా ప్రార్థన విజ్ఞాపనములు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ఏమని చెప్పుతున్నాడంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను. ఇంతవరకు మనం అపరాధములు పాపములో చిక్కుకున్నామని ఇంతవరకు మనము ఆ పాపాన్ని అంతటిని ఏం చేశాము? ఒప్పుకున్నాం. ఆ పాపాన్ని అంతటిని ఒప్పుకున్న తరువాత యు ఆర్ హ్యావింగ్ రైట్ కాంటాక్ట్ విత్, అప్పుడు మనము దేవునితో సత్సంబంధమును కలిగి ఉండవలసిన వాళ్ళు. పాపము మన హృదయంలో లక్ష్యము చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడంటే మన మనవి చెప్పండి, వింటాడా? వినడు.
పాపము నీ హృదయంలో ఉంటే నువ్వు ఎంత మొరపెట్టుకున్నా కానీ దేవుడిని మాటలు వినడు. అందుకొరకే మొట్టమొదట ఒప్పుకోలు ప్రార్థన చేసుకున్నాం. అందుకొరకే మన పాపములను, మన అపరాధములను, ఏవైతే మనం వేరుపరచబడిన జీవితాన్ని లేకుండా తప్పిపోయినామో, గత సంవత్సరం అంతట్లో ఆ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఉద్యోగం చేసానో, పని చేసే స్థలములోనో, ఆయా ప్రాంతాల్లో ఏదో కొనుక్కునే చోట అబద్ధం చెప్పామో, ఏంటి తప్పిపోయిన వాటన్నిటిని మనం ఒప్పుకున్న తర్వాతనే ఇప్పుడు ఎలాగున్నాము, మన హృదయం అంతా పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ఏ దోషము కనబడకూడదు. అపరాధము ఏదో టార్చ్ లైట్ వెతికి వెతికి వేస్తే ఏం ఉండకూడదు, ఏం ముళ్ళు కనబడకూడదు నీలో. అప్పుడు నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు, నీ మొరను వింటాడు, నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. అలాంటి ఆరాధన నేను చేయాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఎట్లా రక్షించబడ్డామంట. ఈ వాక్య భాగంలో 2వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో, 2వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదవమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ఉన్నాయి. మనం అక్కడ కలిసి చదువుతాం 4 నుంచి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారేమింటినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత, కృప అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రేస్ అంటే చెప్పండి ఎవరైనా. గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. అంటే దేవునికి మహిమ ఐశ్వర్యము మనము క్రీస్తు యేసు ద్వారా అనుభవించుతాం. నేను ఏం యోగ్యత లేదు మనకు, అవునా? నీ పాపము నా పాపం పరిహరించబడాలంటే మనకి యోగ్యత లేదు. దేవుడే కరుణా సంపన్నుడై ఉండి పరము నుండి దివికి దిగి వచ్చినాడు, అవునా? మొన్నటి వరకు క్రిస్మస్ జరుపుకున్నాం, అవునా? ఏమని పరము నుండి దివికి దిగి వచ్చినాడు. ఎందుకు? తప్పిపోయిన మానవుని, పాపముల్లో చిక్కుకున్న మానవుని వేరుపరచు నిమిత్తమై ఆయన కరుణా సంపన్నుడై ఉండి తప్పిపోయిన మానవుని రక్షించు నిమిత్తమై, లేని పక్షాన ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఎంతో ఆనందించవలసిన వాడు. యోహాను సువార్త 3:16 ఏమని చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను, ఎవరు ఆయన? యేసు క్రీస్తు ప్రభువు వారిని నీ కొరకే నా కొరకే అనుగ్రహించి, అట్టి కరుణా సంపన్నుడైన దేవుడు ఇహమునకు వచ్చుట ద్వారా నేను రక్షించు. అందుకొరకు ఇక్కడ చెప్పబడుతుంది 5వ వచనం చివరి భాగం, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. రాసుకోండి ఎవరైనా తెలియకపోతే. గాడ్స్ రిచెస్, దేవుని యొక్క మహిమైశ్వర్యమును మనము యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల ద్వారా, పొందిన దెబ్బల ద్వారా మనము పొందగలుగుచున్నాము. అది గ్రేస్ అంటే. మనకేం అర్హత లేదు, మనకి ఎలాంటి యోగ్యత లేదు, అవునా? నిజమేనా? రక్షణ అనేది ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకేనా, లేదా చదువుకునే వాళ్ళకేనా? అవునండి, అట్లా ఏమన్నా ఉందా? నో, నథింగ్. నీకు చదువు రాకపోయినా, నువ్వు స్కూల్కు పోకపోయినా, నువ్వు ఈ లోకంలో జీవించినావు అంటే, లోకంలో పుట్టినావు అంటే పాపివి, నీకు ఏమవసరమో? రక్షణ అవసరం. అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. నువ్వు పాపము నోరు తెరచి, రోమియోకు రాసిన పత్రిక 10:9, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం అందు ఆయన దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని ఏం చేయాలా? నీ హృదయం అందు విశ్వసించిన ఎడల ఏం చేయబడుతున్నావు? రక్షింపబడుతుంది. సో నో క్వాలిఫికేషన్ ఏం అక్కర్లే. నువ్వు స్కూల్ పోవాల్సిన పనిలే లేదు. 2వ తరగతి వరకు 1వ తరగతి వరకు ఎల్కేజీ కూడా చదవనక్కర్లే. నోరు తెరిచి ఏమని అడలా? నేను పాపిని, దేవుడు నా మృతుల కొరకు చనిపోయినాడు అని విశ్వసించి అడిగినావంటే రక్షణ నీకు. సో తన యొక్క కృప చేత మనను రక్షించినాడు. అదే మనం చూస్తున్నాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కూడా అదే చెప్తోంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండుగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎలాగ బ్రతికించినాడు? క్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయినాడు, సిలువలో చనిపోయి మన పాపమునంతటిని తీసివేశాడు. అంత మాత్రమే కాదు, ఇది 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్పబడుతుంది. 7వ వచనం చదవండి ఒకరు.
ఎస్, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టి, అది మనము, అందువలన మనము రక్షణ పొందిన వారమైన. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ వాక్య భాగాన్ని కొంచెము విపులంగా రాస్తున్నాడు యోహాను. 1:14 చదవండి, ఎవరైనా తీసే. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. 15, 16 కూడా చదవండి. 14 చదివినారుగా, సారీ క్షమించండి, 16, 17. 16, 17. ఎస్, కృపయు సత్యమును ఎవరి ధర కలిగిందండి? యేసుక్రీస్తు ప్రభు ధర. ఆ కృపగల దేవుడు నీ కొరకై నా కొరకై ప్రత్యక్షపరచుకున్నాడు, వాక్యము ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇహలోకములోనికి వచ్చాడు, నీ కొరకై నా కొరకై శిలువలో ప్రాణం ఇచ్చుట ద్వారా నీవు నేను రక్షణలోనికి వచ్చాం. కృప వెంబడి కృపను పొందుచున్నాం. నిజమా? ఒక తరుణం తర్వాత ఇంకొకటి పొందుచునే ఉన్నాము. ప్రార్థించడము పొందడం, ప్రార్థించడం. సో కృప చేత రక్షించబడి ఉన్న మొట్టమొదటి అంశంగా కృప అనే విషయం కిందలో కొన్ని మాటలు చూద్దాం. కృప ఎలాగ రక్షించబడింది? దేవుని యొక్క ఐశ్వర్యమును యేసుక్రీస్తు ద్వారా మనము పొందుటనే కృప. గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. సో తర్వాత రెండవది, మనం ఎలాంటి వారమండి? ఆమె చూడండి, లూకా సువార్త మరియతో మొట్టమొదటి గాబ్రియేలు దూత వచ్చి ఏమనిందండి, చెప్పగలరా? కరెక్ట్ చెప్పారు సిస్టర్. దేవుని వలన నీవు కృప పొందిన దానవు. నిజమేనా? లూకా సువార్త చూడండి, 1వ అధ్యాయము 30వ వచనం. అందరం కలుసుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. అందరం కలిసి చూద్దాము. కలిసి ఉన్నాయి అక్కడ. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. భయపడకము, దేవుని వలన కృప పొందితి. కృప అనుగ్రహించువాడు దేవుడు. ఆయన యేసుక్రీస్తు రూపమున ఇహమునకు నీ కొరకై నా కొరకై పంపించాడు. దేవుని వలన కృప పొందినది ఎవరు? మరియా. అలాంటి కృపను నీవు అనుభవించినవా? రక్షణానుభవం నీలో ఉందా? ఆయన కృపను పొందిన వాడవై ఉన్నావా? అలాగైతే ఉదయకాలంలో, రాత్రికాల సమయంలో ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయన కొనియాడు. నీ రక్షణను బట్టి, దేవుడు నీకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి, నీ జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయన ఆరాధించి స్తుతించవలసిన వాడవై ఉన్నావు. మొట్టమొదటి ఏంటి? కృప చేత రక్షించబడి ఉన్నారు. తర్వాత రెండవది, కృప పొందిన వాడవై ఉన్నావా? కృపను బట్టి నీవు నేను రక్షణలోనికి వచ్చా. తర్వాత ఆ కృపను అనుభవిస్తున్నాం. నిజమేనా? రక్షింపబడిన విశ్వాసులముగా, ఆయన బిడ్డలముగా, ఆయనకు చెందిన వారముగా. 100వ కీర్తనలు ఏమనుంది? మేము ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలు. నిజమేనా? ప్రతి ఉదయ సాయంత్రములలో వాక్యమును చదువుచు, ఆయన వద్ద నుండి ఆత్మీయ ఆహారమును పొందుచు, కష్టమైన క్లిష్టమైన పరిస్థితులలో ఆయన యుద్ధ ప్రార్థనలు కనిపెట్టి ముందుకు వెళ్ళువారమై ఉన్నామా? అలాగైతే ధన్యుడవు, ధన్యురాలు. ఆయన కృపను అనుభవించువాడవే నువ్వు. ఈ రాత్రికాల సమయంలో, ఈ సంవత్సరాంత గడియల్లో నేను తీసుకుని వచ్చిన దాన్ని బట్టి ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయనను కొనియాడు. ఈ రాత్రికాలంలో దేవుడు సంవత్సరం అంతటిలో తన కృపను ఎలాగ నీపై విస్తరింపచేశాడో, తన కృపను ఎలాగ చూపుచూ వచ్చాడో, తన కృపను ఎలాగ అనుభవించుచూ వచ్చినావో, ఆ విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించు, స్తుతించి వలసిన వారమే. చూడండి, వీళ్ళు ఈ పత్రికలన్నింటిలో కూడా కృప అనే వాట వ్రాయబడుతోంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అందరం కలుసుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అందరం కలుసుదామా? మన తండ్రి యొగు దేవుని నుండి, ప్రభువునకు యేసుక్రీస్తు నుండి
మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు మొదలు అక్కడి నుంచి ప్రారంభమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ కొరకై నా కొరకై కృప రూపములో నీ కొరకై నా కొరకై పంపించు. ఆ కృప ఆయన చూపిన కృపను నువ్వు ఎరుగుదువా? ఆయన నీ పట్ల చూపుచూ వచ్చిన కృపను నువ్వు అనుభవించినావా? కొంతమంది ఉంటారు, మందిరానికి వస్తూనే ఉంటారు కానీ రక్షణ అనుభవం ఉండదు. గుర్తుంచుకో, నువ్వు రక్షణ అనుభవం లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు సుమా. మందిరానికి ఎన్నిసార్లైనా రావచ్చు, నువ్వు 52 ఆదివారాలు అయితే 52 ఆదివారాలు అటెండెన్స్ ఉండొచ్చు. నీ పాపములు నీవు క్షమించబడకపోతే, నీ పాపము నుండి నువ్వు విడుదల కాకపోతే నువ్వు కృప పొందాలని పరిస్థితుల్లోనే ఉన్నట్టు. నువ్వు వినగా నువ్వు పాపమును అంటిపెట్టుకుంటూ వచ్చిపోయినంత మాత్రాన లాభమేముండదు సుమా. ఇలాంటి మీటింగ్స్కు లేదా ఈ సంవత్సరాంతా గుడికి వచ్చాను అప్పుడు మాత్రమే నేను దేవుని ఆరాధిస్తాను, అప్పుడు మాత్రం నో, అలా కాదు. ప్రతి ప్రభుదినమందు వచ్చి ఆయన కృపను ఎరిగిన వాడవై, ఆయన కృపను పొందిన వాడవై, ఆయన కృపను అనుభవించిన వాడవై ఆయన ఆరాధించవలసిన వాడవై. దినదినము మన యాత్రా జీవితంలో, యాత్రా జీవితము ఎక్కడండి? విశ్వాస యాత్రా జీవితం. రక్షింపబడిన వాడవైతే విశ్వాస యాత్ర జీవితంలో నీవు నీ ప్రతి పరిస్థితిపై, ప్రతి కష్టమైన పరిస్థితులన్నిటిపై నువ్వు ఎవరిపై ఆధారపడాలి? యేసుక్రీస్తు ప్రభువారిపై ఆధారపడి మొరపెట్టుకొని ఆయనద మనవి చేసి ఆయన నుండి జవాబును పొంది అనుభవించి ముందుకు సాగవలసిన వాడవే. అదే ఇక్కడ చెప్పబడుతోంది 3 మాటలే. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. రెండవది ఏమి? కృప పొందినవాడు. ఎవరండి కృప పొందినవారు? మరియమ్మని గురించి చెప్పబడుతోంది. నీవు ధన్యురాలవు, దయాప్రాప్తురాలవు, కృప పొందిన వాడవు, కృప పొందిన దానవు అన్నట్లు గాబ్రియల్ దూత అక్కడ వచ్చి ఆమెను బోధిస్తూ ఆమెకి ఇలాగ సెలవిస్తుంది. 30వ వచనం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. గుర్తుంచుకో, నీ పాపమును నా పాపమును తీసివేయ నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారిని కృపగల దేవుడు కృపను పంపించాడు. ఆ కృపగల దేవుని బట్టి ఈ ఉదయకాలం, ఈ రాత్రికాల సమయంలో ఆయన ఆరాధించు, ఆయనను స్తుతించు, ఆయన ఘనపరచు, ఆయనను కొనియాడు. తర్వాత మొట్టమొదటి ఏం చూసాము? కృపచేతనే రక్షించబడి ఉన్నాం. రెండవది కృపను పొందిన దయాప్రాప్తురాలైన మరియ. అట్టి కృపను నీవు అనుభవించుచున్నావా? అట్టి కృపను నీవు కలిగి ఉన్నావా? అట్టి కృపను ఇంకా నువ్వు పొందకపోతే ఇప్పుడైనా వాక్యము వినుచుండగా అట్టి కృపను పొందవాలని మేము కోరుచున్నాం. మూడవది చూడండి, మనం ఎలాంటి వారమంట? మనము ఎంతో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ కొరింథీయులకు రాసిన పత్రిక మనము ముందు 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా. ఎలాంటి వారము? ఆయన ధనవంతుడై ఉండి మిమ్మును తన దారిద్రము నుండి పైకి తీసుకొని వచ్చుటకై ఆయన మీ నిమిత్తము ఏమైనాడు? చదువుతామా ఒకసారి? 9వ వచనం అందరం కలిసి చూద్దాము. ఒక్క నిమిషం అందరం కలిసి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చూద్దాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. నిజమేనా? అవునా? ఎలా చెప్పగలరు? చిన్న ఉదాహరణము చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్పండి. ఆయన మీ నిమిత్తము మన నిమిత్తము దరిద్రుడాయను. ఎవరైనా నీ కొరకై నా కొరకై రక్షించుటకై, నన్ను రక్షించుటకై మొన్ననే మనమంతా క్రిస్మస్ జరుపుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి జననము ఎక్కడ జరిగింది? ఎక్కడ? పశువుల పాకలు.
ఆ పశువుల పాకను ఎందుకున్నాడు? సామాన్యులైన ఒకవేళ అక్కడ పుట్టకపోయింటే హేరోదు రాజగృహంలో అనుకున్నాడు కదా, జ్ఞానులు తలంచి రాజు కదా, రాజగృహంలో పుడతాడు కదా, ఈ సామాన్యుల ఇంట్లో ఎక్కడ పుడతాడు, ఈ యూదా బెత్లెహేము నజరేతు ఇక్కడ చిన్న చిన్న వాటిలో పుట్టాడు. నక్షత్రం కనపడింది వాళ్ళకి. ఖగోళ శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్ వాళ్ళు అక్కడే చూశారు. కొత్తగా వచ్చింది ఈ నక్షత్రం, కొత్తగా వచ్చింది, ఈరోజే పుట్టింది, రాత్రికాలమే కనపడుతుంది. నడుచుకుంటూ 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 పోయినారు. నడుచుకుంటూ పోతే కొండలు, వాగులు, గుట్టలు అన్నీ దాటుకున్నారు. వేటితో? ఏటితో బాబు? కారు నింది ఆ దినాల్లో. వేటితో వచ్చినారు వాళ్ళు? ఏంటి వాహనం వాళ్ళకి? కొంటే. కొండలు, వాగులు. ఎక్కడ శాస్త్రజ్ఞులు లేదా కొంతవారు చెప్పేదేమంటే, వారు తూర్పు దేశపు జ్ఞానులు అంటే జపాన్ నుండి వచ్చింటారు అనుకుంటారు అని చెప్తారు. ఏమైతేనేమి అక్కడ నుంచి కొండలు, వాగులు అన్నీ దాటుకొని వచ్చినారు. హేరోదు రాజు అనుకొని అక్కడ పోయినారు. అడిగి ఆయనకు ఏమైపోయింది? కలవరం వచ్చేసిందంట. నాకు తెలియకుండా ఇంకొక రాజు నా దేశంలో, నా ప్రాంతంలో పుట్టడమా? ఏమొచ్చింది? కలవరం, కలవరం, కలవరం. సరేనా అండి, మీరు చూసుకొని ఆయన అందరూ ఆరాధించి పూజించి పోయేటప్పుడు నాకేంది అండి సమాచారం పంపండి అని. నో, దేవుని ఆత్మ ఎరిగిన దేవుని ఆత్మ వారికి పరిశుద్ధాత్మ చేత బోధింపబడిన వారే ఎలాగెళ్ళినారంట వాళ్ళు రిటర్న్. ఆయన కనుగొన్నారు, ఆరాధించినారు, వాళ్ళు తెచ్చిన బహుమానము, వాళ్ళు తెచ్చిన కానుకలు అర్పించినారు. అంత సవ్యంగా జరిగింది. అంత సవ్యంగా జరిగిన తర్వాత వాళ్ళు రిటర్న్ పోయేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించిందేమి? ఏమని చెప్పండి? మీరు వేరొక మార్గమున వెళ్ళవలేను. మీరు అదే మార్గంలో వెళ్ళకూడదు, వేరొక మార్గమున వెళ్ళాలి. కాబట్టి వారు వేరొక మార్గం అంటే పోయిన దారి పోకుండా, హేరోదునకు ఆ విషయం ఏమీ చెప్పకుండా తాను పూజించాలన్నాడు. కానీ అది వేషధారణతో కూడి. తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభు లాంటి చిన్న బాలురంతా చంపేయాలని చెప్పి శాసనం పుట్టించినాడు. 2 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలని? నాశనం చేయాలి, చంపబడాలని. అయినను దేవుడు తన చిత్తపూర్వకమైన దయా సంకల్పముల నీకు నాకు రక్షణ నిచ్చుటకై ఆయనను పంపిన కారణాన ఏం చేయబడినాడు? యోసేపు మరియను తీసుకొని రాత్రి జాములో బయటికి వచ్చి ఐగుప్తునకు పోయి తప్పించబడ్డాను చూస్తూ. అలాగా తప్పింపబడకపోయింటే నీకు నాకు రక్షణ ఉండేదే కాదేమో. నిన్ను రక్షించుటకై, నన్ను రక్షించుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇహమునకు అంతఃపురములోకి రాలేదు, అంతఃపురములో జన్మించలేదు. సామాన్యుడిగా, దీనుడిగా తగ్గించుకొని వచ్చినాడు. దీన్ని కూడా తగ్గించుకొని వచ్చినాడు. కాబట్టి వాళ్ళు రాజు కాదు, ఆయన చాలా దీనుడిగా ఉన్నాడని, పశువుల పాకలో అని వాళ్ళు కూడా తగ్గించుకొని వచ్చారు. అదే రాజుగా పుట్టింటే గొల్లెలకు అర్హత దొరికేదండి? అయ్యా మేము చూస్తాము, మేము పోవాలంటే, పానాయన నువ్వు నీ దారి చూసుకో, నువ్వు పోయి ఎక్కడో గొర్రెలు మెప్పుకుపో చాలని ఎంట్రన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదేమో, లోపలికి కూడా పంపించేవాళ్ళు కాదేమో. నీకు నాకు రక్షణ నిమిత్తమై ఆయన దీనుడిగా, దరిద్రుడిగా తగ్గించుకొని వచ్చాడు. ఆ సమయాన్ని బట్టి అక్కడ ఎవరెవరు రాగలిగినారు? ఆ పశువుల పాక దగ్గరికి గొర్రెలు కూడా గొర్రెలతో పాటు ఎవరు పోయినారు? గొర్రెల కాపరులు పోయినారు. వారికి కనబడిన విధానం వేరే. యేసు ప్రభు వారు వారికి కనబడి గొర్రెలకు ఆ నక్షత్రం వచ్చింది అర్థమవుతుందా? కాదు. కాబట్టి వారిని దర్శించిన విధానం వేరే, జ్ఞానులకు చూపించిన విధానం వేరే. గొర్రెల కాపరులకు ఎలాగా? దూత వచ్చింది, స్వయాన వచ్చి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడింది, బెత్లెహేం నజరేతులో మీరు పోయి ఆయన చూడవచ్చు. ఆ మాట చెప్పబడిన వెంటనే వాళ్ళు ఎంతో ఆతృతగా వెళ్ళాడు. దీనుడుగా, దరిద్రుడుగా నీ కొరకై తగ్గించుకొని వచ్చాడు. అందుకొరకే చెప్పబడుతుంది ఈ మాట. ఆయన ఎక్కడుండవలసిన వాడు? తండ్రి కుడిపార్శ్వమున పరలోకమందు ఉండవలసిన కుమారుడు. తండ్రి ఉంటలే
పక్కలో కుడి పార్శ్వంలో కూర్చొని సింహాసనం మీద కూర్చోవలసిన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. కానీ నీ నిమిత్తమై, నా నిమిత్తమై, నిన్ను నన్ను ధనవంతునిగా చేయ నిమిత్తమై ఆయన ఎలాంటి స్వరూపమును ఎన్నుకున్నాడు? దరిద్రుడిగా ఈ లోకమునకు వచ్చాడు. అదే ఇక్కడ చెప్పబడతాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. ఇప్పుడంతా కొంచెం ధనవంతులుగా ఒక విధానంలో ఒక స్టేజ్లో వచ్చామా? దానికి ధన్యులము, దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమే. అందుకొరకై ఇక్కడ చెప్పబడుతోంది, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తమై దరిద్రం. ఆ దారిద్ర్యతను తొలవేగించి దేవుడు మనను ధనవంతులుగా, క్రీస్తునందు ధనవంతులుగా మనల్ని చేసినారు. సో 3 విషయాలు ఇంతవరకు చూచాం. మొట్టమొదట కృపచేతనే రక్షించబడి ఉన్నాము. 5వ అధ్యాయం ఎఫెసీ 2:8. తర్వాత రెండవది ఏమని చూస్తున్నాము? దయాప్రాప్తురాలైన మరియ కృపను పొందింది, కృపను అనుభవిస్తుంది. 3వది కృపచేతనే మనము రక్షించబడి, అంటే ఎలాగా? మన దారిద్ర్యమునంతటిని ఆయన తీసుకొని మనల్ని ఏం చేశాడు? ధనవంతులుగా చేశాడు. 4వది చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదవమా? 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇక్కడ 2 మాటలు చెప్పబడుతున్నాయి. ఏంటి ఆ 2 మాటలు? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన ఏమొచ్చింది? మనకు విమోచనము, ఇంకా మన అపరాధములకు క్షమాపణ. విమోచనము దొరికింది, క్షమాపణ ఎవరిని బట్టి? ఆయన రక్తము వలన. ఈ కృపను బట్టి ఈ ఉదయకాలంలో ఆయన ఆరాధించు, ఆయనను స్తుతించు, ఆయన గణపరచు. మొట్టమొదట కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దయాప్రాప్తుల కృపను పొందిన మరియమ్మ. తర్వాత 3వది ఏం చూస్తున్నాము? ఆయన మన నిమిత్తమై, నిన్ను నన్ను ధనవంతునిగా చేయ నిమిత్తం ఆయన ఏమైనాడు? దరిద్రుడిగా చేయబడు. 4వది ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన రక్తమును బట్టి ఏమవుతున్నాము? మనకేమేమి దొరికింది? విమోచనము దొరికింది, క్షమాపణ. దాదాపు 5 పాయింట్లు మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. చివరిలో 4వది ఆ విమోచనము, క్షమాపణ 2 కలిపి అదొక పాయింట్ చెప్తే 4 పాయింట్. కృపచేత రక్షించబడిన నీవు ఆయన కొరకైనా నమ్మకమైన వాడుగా జీవిస్తున్నావా? అలాగైతే ధన్యుడు, ధన్యురాలు. దయాప్రాప్తురాలైన మరియమ్మ నీకు నాకు ముందు చూపుగా, ముందు గుర్తుగా ఉంచుకోవాల్సిన వారంగా ఉంది. నిందను భరించింది, లోకస్తులనే నిందలన్నింటినీ భరించింది. మరియ తోడు, యోసేపు ఎంతో తోడుగా ఉండటం బట్టి ఆమె ఆ పరిస్థితి అంతటిని తట్టుకొని ముందుకు కొనసాగుటకు తీర్మానించుకుంది. 3వది నిన్ను నన్ను ధనవంతునిగా చేయుటకే ఆయన కృప మన ఎడల ప్రత్యక్షపరిచిన. 4వది ఆయన కృప మహదైశ్వర్యములో మనం ఏం పొందినాము? విమోచనం పొందినాము, క్షమాపణ కూడా దొరికింది. విషయాలను గుర్తుపెట్టుకుంటూ దేవుడు నీ పట్ల, నా పట్ల చేసిన మేలను, నీ పట్ల ఎంత కృపను విస్తరింప చేసినాడో ఆ విషయాన్ని అంతా గుర్తుపెట్టుకుంటూ ఆయన ఆరాధించి స్తుతిస్తాం. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకు దీవించుగాక. లేచి చిన్న పల్లవి పడేటప్పుడు సండే స్కూల్ పిల్లలంతా మీరు పైకి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ముందు జరుపుకోండి. నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే నీతి
నిమిషాలు ఉంది. 10 నిమిషాల తర్వాత మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. మనం మోకరించండి, ఆరాధిస్తూ. అక్కడక్కడ బయట ఉండొద్దండి. దేవుని సన్నిధిలో మనం ఉండి ఆరాధిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించాలా. కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దండి. దేవుని మందిరంలోకి రండి, బయట అటు తిరగద్దండి. ఆరాధనలో ఏకీభవించి కొత్త సంవత్సరంలో మనము ఆరాధిస్తూ ప్రవేశిస్తాం. ఆరాధించే సమయంలో మేము ప్రకటిస్తాము. ఆ తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశించిన దాన్ని బట్టి ఆరాధిస్తాం. అంతవరకు ప్రభు ఇంతవరకు మనకు తన కృప ద్వారా ఎట్లా రక్షించాడో, ఇంతవరకు ఎలాగో ఆయన నడిపించాడు, దాన్ని బట్టి మనం ఆరాధిస్తాం. ఓ సహోదరుడు, ఓ సహోదరు, దయచేసి బాత్రూమ్స్ గమనించండి. మరి బ్రదర్స్కు ఇక్కడ కొత్తగా పాత స్థలంలోనే బాత్రూమ్స్ తయారు చేసినాం. కాబట్టి మీరు వెనకలకు వెళ్ళొద్దండి. సిస్టర్స్ వెనకలకు వెళ్ళండి. బ్రదర్స్ ఇంతకుముందు ఎక్కడైతే బాత్రూమ్స్ ఉన్నాయో అక్కడే మీకు ఏర్పాటు చేసినాం, మీరు అక్కడే వెళ్ళండి. ఇక్కడే పట్టగట్టినారు మందిరం ముందర, ఆ లోపల బాత్రూమ్స్ ఏర్పాటు చేసినాం, అక్కడ మీరు వెళ్ళొచ్చు. ప్రారంభించండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి. ప్రభా, నీ కృప మహదైశ్వర్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి మాతో మాట్లాడిన రీతిగా తండ్రి మాతో మాట్లాడినావు, స్తోత్రం. భయపడకము, నువ్వు కృప పొందిన దాన్ని వాళ్ళు సెలవిచ్చినావు ప్రభా. మా జీవితంలో ఎంతో భయభీతులతో మేము అల్లాడిపోతుండగా నీ కృపనిచ్చి మాకు భరోసానిచ్చినందుకు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు. తండ్రి, నశించిపోతున్న మా జీవితాన్ని వెతికి రక్షించినావు, స్తోత్రాలు ప్రభువా. దేవా, నీ కృప మహదైశ్వర్యంతో మా తండ్రి నీ రక్తం చేత ప్రభా మాకు విమోచన